సుందర్ హాల్ ఫుల్ కలెక్షన్ డల్ రా. 131 రూపాయి 53 న్యాయ పైసలు వచ్చింది. ఇది ఓ కలెక్షన్ రా, ఖర్చులుగైనా సరిపోదు. ఎంతన్నారా? 131 53 నయా పైసలు. సరే, 31 53 నయా పైసలు అవసరమైన వాళ్ళకి సర్ది మిగతా 100 రూపాయలు శంకరంగాడి బడికి ఇచ్చామంటాం, అంతేనా? చాలా కరెక్ట్ గా చెప్పారు. ఇదిగో వాళ్ళ నాన్న చూచాడేమోనని మీనాక్షి తొందరపడుతుంది. వాళ్ళ ఇంటికి అక్కడ దిగబెట్టి రావాలి. వెళ్ళొస్తారు. నాటకం ఎలా ఉందండి? బాగానే ఉంది. కానీ అమ్మాయి ఏం చేస్తుంది? అర్ధరాత్రి ఏం చేస్తుందండి? నిద్రపోతుంది. ఏం లేదు. మీనాక్షి, మీనాక్షి, నిద్రపోతూ చేయిస్తూ దేవుతారెందుకు? ఏం లేదే, ఇందాక నాటకంలో ఆ రీచికడి దద్దమ్మ వీరయ్యలేడు, వాడు మాట అన్నాడు. ఆ నాటకంలో వేషం వేసిన పిల్లను చూపించి మీ అమ్మాయిలా ఉంది అన్నాడు. ఆ గుడ్డి దద్దమ్మ మాటలు పట్టుకుని మన అమ్మాయిని అనుమానిస్తారా? వెంటనే నోటి మీద ఒకటి వేయక. చాలండి. అమ్మా మీనాక్షి, మీనాక్షి, అబ్బబ్బబ్బబ్బా, అబ్బబ్బబ్బా, ఎందుకమ్మా నిద్రపోనుకున్నాను? ఏం లేదే అమ్మా, వెళ్ళి పడుకో. రండి. ఏమిటి విశేషాలు పానకాలు? ఏముందండి, మీ మాటే చెప్పుకుంటున్నాం. చూస్తూ ఉండగానే మీలాగా లక్షలు గడించిన వాడు మన జిల్లాలో ఎవడున్నాడు అని. ఎంత గడిస్తే ఏం లాభం? ఒక్క కొడుకైనా ఉంటే పేరు నిలబెట్టేవాడు. కొడుకైతేనే కూతురైతేనేవండి. మీ అమ్మాయి మీనాక్షి చాలా బుద్ధిమంతురాలు, మణిపూత. మీనాక్షి అంటే భద్రయ్య గారికి పంచప్రాణాలు. అవునవును, ఎంత ముద్దుగా పెంచారు, ఎంత గారంగా చూసుకుంటున్నారు. అందుకే కదా ఈ ఏడుపు. అంత ముద్దుగా పెంచిన పిల్లని అంత కష్టపడి సంపాదించిన డబ్బుతో ఎవడో ముక్కు మొహం తిరిగిన లాకాయి రూకాయి గడికి ఇవ్వటం అంటే కడుపు తరుక్కుపోతుందో. అవునవును, అందులోనూ అల్లుడు అనేసరికి వంకతాడి చెట్టు కూడా నిలువున బిగిసిపోతుంది. పోనీయండి, ఒక గుణవంతుడైన పిల్లాన్ని చూసి ఇల్లరికి తెచ్చుకోకూడదు. చాలే వీరయ్య, నువ్వు ఎప్పుడు చెప్పినా ఇలాంటి సన్నాసి సలహాలే చెబుతావు. లక్షాధికారి కూతుర్ని ఆస్తి పాస్తి లేని ఎవడో కురికిస్క హైగాడికి ఇవ్వమంటావు. అందులోనూ అల్లుడైతే నా కూతురికే మొగుడవుతాడు, కానీ ఇల్లరికం అల్లుడైతే నా కూతురికి నాకు కూడా జాయింట్గా మొగుడే కూర్చుంటాడు. అంతే. అయినా భద్రయ్య గారి హోదాకి ఏ కోటీశ్వరుడో అల్లుడు కావాలి. ఏ కట్నాలు ఇవ్వలేరా, కానుకలు ఇవ్వలేరా? అబ్బే, కోటీశ్వరుడైతే వాడుకున్నది చాలదు, కట్నాలు కానుకలు మనం ఇవ్వటం దేనికి అంట. అంతే. అదీగాక ఇప్పుడు గవర్నమెంట్ వారు కట్నాలు నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చారు. ఇంకే అందుచేతనే గొప్ప పెళ్లి కొడుకులందరూ ఈ రోజుల్లో పిల్ల ఎంతవరకు చదువుకుంది, సంగీతం పాడుతుందా, వీణ వాయిస్తుందా, డ్యాన్స్ చేస్తుందా అనే ఎంచుకుంటున్నారు. భద్రయ్య గారు, మీనాక్షి అంత చక్కని పిల్ల కదా, మంచి చదువు చెప్పించారు. ఆ సంగీతం డాన్స్ కూడా చెప్పించకూడదు? చెప్పించాలని అనుకుంటున్నాను, కానీ ఈ ఊళ్ళో తగిన గురువు దొరకపోవడం ఏమిటి? సంగీతం డాన్స్ ఫస్ట్ గా నేర్పుతాడు. ఎవరు? నాటకాల సుందరరావు మాటేనా? మంచి బుద్ధిమంతుడు, పది ధర్మం తెలిసిన వాడు. తుంటరి పీనుగుని తీసుకొచ్చి అంటగడదాం అనుకుంటున్నారా? వాడా బుద్ధిమంతుడు, తుంటరి, పోకిరి, లుచ్చ. అదేమిటి భద్రయ్య గారు, సుందరరావుకి ఎంత పలుకుబడి, ఎంత పేరు, ఎంత ప్రతిష్ట. నువ్వు వెళ్ళి కులం గోత్రం అనకుండా అనాథ ప్రేతల్ని అంటరాని వాళ్ళని తగలేస్తూ ఉండు, నీకు వస్తుంది పేరు.
చిల్లిగవ చెయ్యని నాటకాల వెధవ వాడి మొహానికి పేరు ప్రతిష్టానట. ప్రతిష్ట. ఏమైనా ఇంకొక నాటకం వేస్తేనే కానీ అప్పులన్నీ తీరవరస్తుందా? అవును, మరి ఎలా తీరుతాయి మరి? ఏమరా ఇంకో నాటకం వేయటానికి వీలు పడదు. అదేమిటి రోయ్, పురజనుల కోరిక పైన అని పెద్ద పెద్ద నోటీసులు కూడా వేస్తుంటే వేడి వేడి పెసరెట్లా టికెట్లు అమ్ముడైపోతాయి కూడాను. ఏడిచాడులేండి. అసలు విషయం వినండి. ఇక నాటకంలో వేషం వేయలేనని ఇదిగో మీనాక్షి చీటీ రాసి పంపింది. ఏ? మీ ఇద్దరికి ఏమైనా పేచి వచ్చిందేమిటి? పేచీ కదరా, నిన్న రాత్రి వాళ్ళ నాన్న చూచి ఆనవాలు పట్టి అనుమానపడ్డాట. అనుకున్నంత అయింది. పోనీ గొడవలన్నీ తీరిపోతాయి, మీనాక్షి పెళ్ళాడే కూడదట్రా? పెళ్ళా? అవునరా. కాకపోతే మీ ఇద్దరికి ప్రేమ ఎందుకు? ఒకళ్ళని చూడకుండా ఒకళ్ళు ఉండలేకపోవటం ఏమిటి? ప్రేమ? అవునురా, మరి అంతేగా మరి. కామా పెట్టి ఆగిపోయేవారా? అబ్బే అటువంటిదేమీ లేదురా. చాలా రోజుల నుంచి స్నేహం గనక నేను మీనాక్షిని చూడకుండా ఉండలేను, మీనాక్షి నన్ను చూడకుండా ఉండలేదు. అంతేకాని అదేరా భాయి ప్రేమ. అదే అదే, ఎంత మాత్రం సందేహం లేదు. అవునరా బాబు, అదే అదే. అవునురా, మరి అదేగా మరి. అందుకే ఎలాగో అలాగ మీనాక్షి పెళ్లి చేసుకో, ఏ బాధ ఉండదు. పెళ్లి చేసుకోవడం వీడి ఇష్టమని అంటారా? భద్రే పెళ్ళివద్దు. పిల్లకి పిల్లాడికి ఇష్టమైనప్పుడు మధ్యన భద్ర ఇచ్చేదేమిట్రా మరి? అలా అనకరా పర్వతాలు. భద్రే చిన్న స్థితిలోంచి ఎలాగో డబ్బు గడించి గొప్పవాడయ్యాడా, అందుచేత ధనికుడిగా ఇస్తాడు. కానీ అదీగాక భద్రేకి ఎంత డబ్బున్నా ఊళ్ళో పేరు ప్రతిష్టలు లేవు. మనవాడికి డబ్బు లేకపోయినా ఊరంతా పలుకుబడి ఉండడం చూసి భద్రయ్య వారం లేకుండా ఉన్నాడు. అందుచేత భద్రయ్య పిల్లనివ్వడు. భద్రే కాకపోయినా మరెవడైనా ఇష్టపడి ఎవడిస్తాడరా పిల్లని? కష్టపడి నేను చేసుకోవాలి కానీ నేనెప్పుడు ప్రేమ పెళ్ళి అనుకోలేదురా. పెళ్ళంటున్నావేమిట్రా సుందరం? అదేనత్తయ్య, మా స్నేహితులంతా నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. అది నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. నేను కూడా కళ్ళు మూసానంటే నిన్ను చూసేవాళ్ళు ఎవరు? త్వరగా పెళ్లి చేసుకోరా నాయన. త్వరగా అంటే ఎలా కుదురుతుంది అత్తయ్య? ఇప్పుడేగా బుద్ధి పుట్టింది, ఆలోచించండి. నువ్వో ఇంటివాడివైతే నా బెంగ తీరిపోతుందిరా సుందరం. ఇగో పొంగరాలు పోశాను, తిన్నా ఆయన. అక్కడ పెట్టత్తయ్య. అప్పనా మా స్నేహితులందరూ మీనాక్షిని పెళ్లి చేసుకోమంటున్నారు. పెళ్లి చేసుకోనా? నువ్వు పెళ్లి చేసుకోమంటున్నావు గనక తప్పకుండా చేసుకుంటాను. ప్రియమైన మీనాక్షి, అమ్మనా ఇదిగో పదం అప్పన్న తన మన మారోరి భైరన మరోరి భైరన. దీని మొహం అంట పొరవటానికి వస్తున్నదే. అమ్మాయి అమ్మాయి, ఆ యుద్ధం పుడుస్తుంది, ఆ యుద్ధం పుడుతుంది. దాన్ని సరైన